గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇప్పుడు వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, తెల్లబాయలండి. ఇవి ఇప్పుడు పొడి చేస్తున్నానండి. చూసేద్దాం రండి ఒకసారి. నూనె అయితే వేసాను. ఇప్పుడు పప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు దోరగా వేయించుకోవాలండి. ఈ పప్పు అనేది మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు అయితే వేస్తున్నాను. ఇప్పుడు అవి కూడా బాగా కలుపుకోవాలి. బాగా దోరగా వచ్చేటి వేగాలి, మాడకూడదండి. మాడితే టేస్ట్ పోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి బాగా నేను ఎలా వేయించుకుంటున్నాను. ఇప్పుడు శనగకాయ పప్పు అనేది కూడా సపరేట్గా వేయించుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు వేసాను, తెల్లగడ్డ వేసాను. చూడండి అవి కూడా దాంట్లో బాగా దోరగా వేగాలండి. దోరగా వేగిన తర్వాత ఇప్పుడు వేరుశనగపప్పు కూడా అలాగే వేయించుకోవాలి. వేరుశనగపప్పు కూడా దోరగా సిమ్లోనే వేయించుకోవాలి. రెడీ అయింది వేపటం అయితే. మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా వచ్చిందండి. మిక్సీ పట్టిన తర్వాత అది దోశలేకైనా ఇడ్లీలేకైనా చాలా బాగుంటుంది. నెయ్యి అనేది వేసుకొని వేడివేడి అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేయండి, లైక్ చేయండి.